చేప చూసారు ఎంత పెద్ద ఉందో. మన బైక్కి ఇంకో కొత్త యాక్సెసరీ యాడ్ అవ్వబోతుంది. ఈ బాక్స్లో ఉంది, అది నిన్ననే డెలివరీ అయింది నాకు. ఈ బాక్స్లో ఏముందో మీరు గెస్ చేసి కింద నాకు కమెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ వెళ్ళి మన వర్కౌట్ కంప్లీట్ చేసుకొని వచ్చినాక దాన్ని అన్బాక్స్ చేసి మన బైక్ అయితే ఇన్స్టాల్ చేద్దాం. చలో లెట్స్ గో. ఈరోజు సండే, అందరికీ హ్యాపీ సండే. ఏంది మనోడు కిరాణా షాప్ మార్చిండి ఇక్కడ నుంచి అక్కడికి. నేను రోజు అనుకుంటున్నా ఏంది బంద్ పెట్టిండి షాప్ అని. నార్మల్గా మేము సండేస్ జిమ్కి వెళ్ళాము, నిన్న వెళ్ళలేదు, నిన్న పని ఉండి నాకు. వెదర్ మంచిగా ఉంది, అందరు ఎంజాయ్ చేస్తారు క్రికెట్ ఆడుకుంటా. సో బేసికల్గా సండేస్ అయితే జిమ్ వెళ్ళాము, సండే రెస్ట్ డే మాకు. కాకపోతే నేను వెళ్ళలేదు కాబట్టి ఈరోజు వెళ్తున్నాము. అండ్ ఈరోజు మేము నార్మల్గా రెగ్యులర్గా ఏదైతే జిమ్కి వెళ్తామో అక్కడికి కాకుండా కొత్త జిమ్కి వెళ్తున్నాము. చాలామంది మా జిమ్కి వచ్చే వాళ్ళు ఇప్పుడు కొత్తగా అయిన జిమ్కి షిఫ్ట్ అయిపోయారు, అక్కడ ఎక్విప్మెంట్ బాగుందని. సో ఈరోజు సండే కాబట్టి మాకు టైం ఉంది కదా, మేము కూడా వెళ్ళి అక్కడ ఎక్విప్మెంట్ ఎట్లుంది, జిమ్ బాగుందా లేదా అన్నది చూడడానికి వెళ్తున్నాము. వెదర్ అయితే మస్తు ఉంది ఈరోజు. నార్మల్గా ఈ టైంకి ఇప్పుడు 7:30 అవుతుంది, ఈ టైంకి ఎండ వచ్చేస్తుంది రోజు. ఈరోజు మాత్రం ఎండ రాలేదు, బాగుంది వెదర్. చినుకులు పడుతున్నాయి లైట్గా. చినుకులు వర్షం అయ్యేలోపు మనం జిమ్కి వెళ్ళిపోవాలి. కుక్కలతో డేంజర్, ఎటు వస్తే తెలియదు. ఇది కుక్కలే కాదు, దేంతోనైనా డేంజర్ లేదు మన రోడ్ల మీద. జై శ్రీరామ్. మేము రెగ్యులర్గా వెళ్ళే జిమ్ వచ్చేసి ఇది, కానీ ఈరోజు మనం అక్కడికి వెళ్తలేము, వేరే దగ్గరికి వెళ్తున్నాము. వీళ్ళు ఇంకా రాలేదు కదా నా పార్ట్నర్స్. ఇదే జిమ్ ప్రైమ్, చాలామంది మాట్లాడుతున్నారు ఈ జిమ్ గురించి, ఎక్విప్మెంట్ బాగుందని. సరే ఒకసారి మేము కూడా చూద్దాం ఎట్లుందో అని వస్తున్నాం. కొత్త హిమాలయన్. నన్ను ప్రేమ్ భాస్కర్ కలిసి 7 వరకు జిమ్కి రమ్మన్నారు. నేను వచ్చి ఆల్రెడీ 20 మినిట్స్ అవుతుంది. కాల్ చేసి ఇంకా దూలపల్లి ఉన్నారంటే ఇప్పుడు వెళ్తున్నారంట వాళ్ళు. కానీ వచ్చినాక చెప్తా పని. చాలా తొందరగా వచ్చిండు. You know, when Tiger Man walks, clouds separate. I don't believe you. రాలేడు కదా ఇంకా. ఏమైంది బాబు, చాలా లేట్గా వచ్చినావు? అన్నాడు బాషిగాడు, లేవలేడు. లేపే ఫోన్ చేసినా వస్తున్నా అన్నాడు, ఇంతవరకు రాలేడు. జిమ్ పార్ట్నర్లో ఒక లేట్ లతీఫ్ ఉన్నాడు, ఆ లేట్ లతీఫ్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు వస్తే పైకి వెళ్ళి జిమ్ చూసి బాగుంటే ఇంక ఇక్కడికి కంటిన్యూ అవుతాము. చూద్దాం ఏమవుతుందో. వద్దామా ఇంటికి? బాగుంటే కొంచెం దూరం అవుతుంది ఇది, అంటే ఇప్పుడు మేము రెగ్యులర్గా వెళ్ళే జిమ్ కంటే ఇంకొంచెం దూరం రావాల్సి వస్తుంది. ఒక 1/2 కిలోమీటర్ రావాలా, ఇంకా ఎక్స్ట్రా ఇంకో 1/2 కిలోమీటర్ ఎక్స్ట్రా రావాలి. కాకపోతే నాకు ఈ జిమ్కి రానికి యూటర్న్ చేసుకునే పని లేదు, వీళ్ళకి యూటర్న్ చేసుకొని రావాలి. వెదర్ అయితే మస్తుంది బయట ఈరోజు నిజంగా. వర్కౌట్ అయిపోయింది, కానీ మిషన్లు చాలా బాగున్నాయి ఈ జిమ్లో. అంటే లోవర్కి సంబంధించి ఈడోడ గిట్ల గుసాయించిండు బండి తీయరాకుండా పెడతారు బండిని. నాకు అర్థమే కాదు ఎందుకు పెడతారేమో ఇట్లా. అవ్వ, నేను సర్వీస్ రోడ్లో వెళ్ళిపోతా, ఇట్లా సర్వీస్ రోడ్లో వెళ్ళిపోతా అంటున్నా. ఆడ యూటర్న్ చేసుకోవచ్చా? జిమ్ బాగుంది, కాకపోతే జిమ్ థీమ్ అంటే ఏదైతే పెయింటింగ్ ఉందో జిమ్ది కొంచెం డార్క్గా ఉంది. నాకు పొద్దున కొంచెం ఏదైనా బ్రైట్గా ఉంటే మంచిగా అనిపిస్తుంది. అంటే మనం వర్కౌట్ చేసేటప్పుడు జిమ్ బ్రైట్గా ఉంటే కొంచెం ఆ ఫీల్ మంచిగా అనిపిస్తుంది వర్కౌట్ చేస్తుంటే. చీకటి ఉంటే నాకంత నచ్చది. కానీ ఎక్విప్మెంట్ చాలా బాగుంది జిమ్ లోపల, ఎక్విప్మెంట్ మిషన్స్ అవన్నీ చాలా బాగున్నాయి.
మా భాస్కర్ బాబు చేయించిండు ఈరోజు వస్తా అని. భాస్కర్ చేయించిండు అంటున్నా వస్తా అని. మొత్తం వాళ్ళతో నిండిపోయింది పో. రైట్ మళ్ళా ఫాల్తుగాళ్ళందరూ రోడ్ల మీద తిరుగుతారు. హెల్మెట్ లేదు ఏం లేదు, వెనక ముందు చూడకుండా ఎటు పడతాడు చెప్తుంటాడు పాలు. ఓ मैंगोस ఉన్నాయి కదా. अच्छे है मैंगोस मीठा है. वो इससे पहले लगाता था ना, वो नहीं है. తెలుగేనా? ఇంతకు ముందు పెట్టడం లేరా? మా చెల్లెలు మా మధ్య లేరు, ఊరిపోయింది. అవునా? వేరే వాళ్ళు ఎవరేం కాదు, మా చెల్లెలు మా మధ్య. తీయ ఉంటాయా ఇవి? తీయ ఉంటాయి. ఉంటాయి. ఎట్లా? 250. 150? 250. ఎందుకు అంత రేటు? రేట్ 250 రూపాయలా? చాలా ఎక్కువ చెప్తున్నాను. అసలు బాగుంటాయి అవి. నీకు చూసి తీసుకోదన్నమాట, కట్ చేసి ఇస్తా కడిగి. ఒక్క నిమిషం ఫోన్ చేస్తా. అదే ఇగో మామిడిపళ్ళు తీసుకొని వచ్చిన ఎవరో కొత్త వాళ్ళు ఉన్నారు, ఎక్కువ రేట్ చెప్తుర్రు. మా అక్కల రేట్ ఎక్కువ ఉందప్ప ఇప్పుడు. ఎంత? నేను కూడా గంటే చెప్పిన. 200కి మనమ్మ. మంచిగా ఉంటాయి ఇవి పండ్లు. బాగుంటాయి వచ్చిన. సరే చూసి అక్కకి ఫోన్ నేను చెప్తా. చిన్న మంచివే, మంచి మాల తెచ్చిన సినిమా మాల్ కూడా కాదు ఇది. అసలు వస్తలేవా మామిడిపళ్ళు? అయిపోయినాయి. అవునా? ఇవాళ 2 గివేతుకాయలు తెచ్చినాం చూడు. అదే చిన్నగా ఉన్నాయి. మరి ఇంత చిన్నగా ఉన్నాయి. ఇప్పుడు చిన్న సైజ్ వస్తుంది, లాస్ట్ సీజన్ కదా. ఏడన్నా తోటలో పెద్ద కాయ అయిపోయినట్టు సూపర్ కాయలు, ఏడన్నా ఆకుల మధ్యలో ఉన్న కాయలు అలాంటివి ఉంటే తెంచుతారు. నీకేం ఇంత ఖరాబ్ ఉండదు, కాయ తీయగా ఉంటుంది. నేను నమ్మి తీసుకుంటున్నా ఇక. అదే నేను చెప్తున్నా సార్, నేను చెల్లెలు ఫోన్ చేయించలే కూడా చెప్పిన పియనట్టు వస్తారని చెప్పిన రేట్ ఒకటే, ఆమె చెప్పిన రేట్ ఒకటే. 2 కిలోలు చాలు. 3 తీసుకోండి సార్, వారం కూడా రావు ఇవి. చాలమ్మా. ఇక ఈ సీజన్ కి లాస్ట్ మామిడి పండ్లు అయితే తీసుకున్నాడు. చెట్లే రాలే, మేము అర్ధగంట తిని చూడాలి. చాలా రోజుల నుంచి చూస్తున్నా దొరుకుతాయేమో అని, కానీ దొరుకుతలేవు, ఎక్కడ కనిపిస్తలేవు మామిడి పండ్లు ఈ మధ్య. ఇంకా వర్షాలు స్టార్ట్ అయినాయి కదా, దొరికాయి ఇప్పుడు మామిడి పండ్లు. దొరికినా కానీ పురుగులు వస్తాయి లోపల. ఇప్పుడైతే దొరికినాయి, చూద్దాం ఎట్లున్నాయో. ఆంటీ రోడ్డు మధ్యలో ఆట ఆడుతుంది ఆంటీ బండితో. సైకిల్ జరుపునా? మ్యాంగో తెచ్చిన సహన్ కోసం. లేచినాయి చెట్టి బంగారం. నువ్వు తింటావా? మ్యాంగో తింటావా? పట్టుకో, కింద నుంచి పట్టుకోట్లా. ప్రోటీన్ షేక్ రెడీ అయిపోయింది. ప్రేమ్ కూడా వచ్చిండు ఇప్పుడే ఇంటికి. ఇద్దరం కలిసి ఈరోజు సండే చేపలు తినీకి షామీర్పేటకి వెళ్తున్నాము. ఇక్కడ లోకల్లో కూడా దొరుకుతాయి ఫిష్, ప్రాన్స్ ఇవన్నీ. కాకపోతే ఇక్కడ లోకల్లో దొరికేటి వాళ్ళు ఎక్కడ పెంచిర్రో ఏందో మాకు అర్థం కాదు. ఎందుకంటే ఇక్కడ అన్ని చెరువులలో డ్రైనేజ్ కలిసిపోతుంది కాబట్టి మేమైతే అంటే చాలా రేర్ ఫిష్ తినడము. ఇంకా తినాలనుకున్నప్పుడు అయితే ఖచ్చితంగా షామీర్పేటకి వెళ్ళి అక్కడ తెచ్చుకుంటాము. షామీర్పేట లేక్ కొంచెము నీట్గా ఉంటుంది కాబట్టి అక్కడ ఎట్లాంటి డ్రైనేజ్ కలవదు కాబట్టి అక్కడికి వెళ్ళి ఫిష్ తెచ్చుకుంటాము.
ఇది ప్లాన్ చేసిన మనిషి భాస్కర్ నిన్న జిమ్ లా. ఆయన రాలేడు, మేమిద్దరం పోతున్నాం. సో ఈ ప్రోటీన్ షేక్ కంప్లీట్ చేసుకొని వస్తావా సార్ నువ్వు కూడా? సరే సార్ కూడా వస్తారంట. ఫిష్ తీసుకొస్తాను కూడా. ఇంకా డైలీ ఇదే నా బ్రేక్ఫాస్ట్. ఇది ఆయన అంటే ఇంకా మళ్ళా మధ్యాహ్నమే అలా టిఫిన్ చేసిన వచ్చిండు. నేను ప్రోటీన్ షేక్ చేసుకుంటున్నా అని చెప్పేసి నా దగ్గర ప్రోటీన్ షేక్ చెప్పిండు. బైక్ పైన కాదు నాన్న, కార్లో వెళ్తున్నాం. బైక్ పైన అందరం రాము కదా, ముగ్గురం వస్తాం ఆ బైక్ పైన. ముగ్గురం వెళ్తాం ఆ బైక్ పైన. మరి ఫిష్ ఎక్కడ పెట్టుకుంటావు బైక్ పైన? ఫిష్ నువ్వు పట్టుకుంటావు బైక్ పైన? పెద్ద ఫిష్, బిగ్ ఫిష్ పట్టుకుంటావు నువ్వు. ఇంకా సండే వాడిని ఆపేటోడే లేడు. నార్మల్గా కూడా వాడు స్కూల్ నుంచి వచ్చినాక ఎవడు ఆపలేడు వాడిని. ఇంకా సండే అయితే ఇంక అసలే ఆపలేము మనం. వాడు రోజు స్కూల్ అయిపోయి ఇంటికి వచ్చినాక ఫస్ట్ వాడు అడిగే క్వశ్చన్ నన్ను, డాడీ రేపు స్కూల్ లేదు కదా అంటాడు. సరే సరే, ఈ రోజు వాడికి ట్రైన్ కూడా ఇప్పియాలి. నేను మారేడుమిల్లిలో ప్రామిస్ చేసిన, అంటే వాడు నేను మారేడుమిల్లిలో ఉన్నప్పుడు వాడు వీడియో కాల్ చేస్తే ప్రామిస్ చేసిన వచ్చేటప్పుడు ట్రైన్ చేస్తా అని. ఇక్కడ ఉంది కదా బొలారంలో పట్టాల మీద ఉపయోగపోయినా. ఆ పట్టణం మీద ఉంటే ట్రైన్ చూస్తాడు అంతే, చూసేంత వరకే అది. వాడు ఆడుకోనికి అయితే ఒక ట్రైన్ కావాలంటుండు. ఇప్పుడు అది తెచ్చినాక కూడా ఒక గంటకు మించి ఉండదు. దాని తర్వాత అది పాటలు అయిపోతుంది. షామీర్పేట లేక్ దగ్గరకు వచ్చినాము. లాస్ట్ ఇయర్ కూడా ఇదే టైంకి మేము ఇక్కడికి వచ్చినాము. ఇంకా ఎంతకంటే ఎక్కువ వాటర్ ఉండే. ఇంకా వర్షాలు ఇప్పుడు అంతగానం పడలేవు కదా. ఇంకా వర్షాలు ఎక్కువ పడితే వాటర్ లెవెల్ పెరుగుతుంది. అండ్ ఇక్కడ వెనకాల ఒక అరుగులాగా ఉంటుంది బండ, ఆ బండ పై నుంచి కూడా ఓవర్ఫ్లో అవుతాయి. నా దగ్గర లాస్ట్ ఇయర్ది ఆ వీడియో ఉంటే నేను ఈ బ్లాగ్లో పెడుతుంది. లాస్ట్ ఇయర్ నేను, ప్రేమ, భాస్కర్ ముగ్గురం కలిసి వచ్చి ఆ కొండ మీద నుంచి, అంటే బండరాయి లెక్క ఉంటుంది, దాని మీద నుంచి వాటర్ ఫ్లో అవుతూ చేపలు కూడా వచ్చినాయి. చేపల్ని పట్టి ఆల్మోస్ట్ ఒక 8 to 10 kgs చేపలు పట్టుకొని తీసుకొని పోయినాం ఇంటికి. అంటే ఈ షామీర్పేట లేక్ వాటర్ అంతా ఓవర్ఫ్లో అయిపోయి వెళ్ళిపోతున్నాయి. సో ఆ ఓవర్ఫ్లోలో చేపలు కూడా వెళ్ళిపోతున్నాయి అనమాట. గాలి మామూలుగా వస్తలేదు, ఇక్కడ చాలా ఎక్కువ వస్తుంది గాలి. ఇంకా పొద్దున్నే వచ్చుంటే ఇక్కడ చేపలు పట్టేటోళ్ళ దగ్గర చేపలు కొనుక్కొని ఛాన్స్ ఉంటుండే. కాకపోతే మేము లేట్గా వచ్చిన ఇప్పుడు టైం 10 అవుతుంది. మార్నింగ్ 7, 8 ఆ టైంకి వస్తే కనుక డైరెక్ట్ ఇక్కడ చేపలు పట్టేటోళ్ళ దగ్గరనే చేపలు కొనుక్కొని వెళ్ళొచ్చు. ఇప్పుడు కూడా దొరుకుతాయి, కాకపోతే ఇక్కడ దొరికాయి షామీర్పేట లేక్ దగ్గర. ఇక్కడ నుంచి మనము షామీర్పేటలో ఉన్న బస్ స్టాప్ దగ్గర దొరుకుతాయి. ఇక్కడ పట్టిన చేపలన్నీ తీసుకుపోయి అక్కడ అమ్ముతారు అనమాట. అక్కడనే అమ్ముతారు. అక్కడ నుంచి వేరే ప్లేసెస్కి ట్రాన్స్పోర్ట్ చేస్తారు. అక్కడికి వెళ్ళి మనం చేపలు కొనుక్కొని అక్కడ నుంచి ఇంటికి వెళ్దాం. బాగుంది, గాలి ఫుల్ వస్తుంది, చల్లగా వస్తుంది గాలి. విండ్ చాలా ఎక్కువ ఉంది కదా. సో ఆ విండ్కి చెరువులో ఉన్న వాటర్ కూడా అలల్లెక్కి వస్తున్నాయి. ఫిష్ చచ్చిపోయిందా? ఎక్కడ చచ్చిపోయింది ఫిష్? ఫిష్ చచ్చిపోయింది చూడు. ఈ ఫిష్ గురించి అంటుండు సహన్.
అదే అందాం అనుకుంటున్నారు. ఇప్పుడు బయట గాలి చాలా ఎక్కువ ఉంది. మేము ఏదో చేపలు తీసుకొని వచ్చి డ్రోన్ షాట్లు తీసుకొని కొన్ని వీడియోస్ తీసుకొని పోతున్నాము. బాగుంది. అంటే ఇక్కడికి ఎప్పుడు వచ్చినా గానీ మంచిగా అనిపిస్తుంది. కొద్దిసేపు ఉండిపోవాలనిపిస్తుంది. డ్రోన్ ఎగిరేసినా చాలా కష్టంగా ఎగిరింది డ్రోన్ కూడా. అయితే అసలు గాలికి ఇట్లా డాన్స్ ఆడుతుంది. అది గాలికి అంటే అది దాంతో అయితలేదు. చిన్న డ్రోన్ కదా అది, అయితలేదు. బట్ స్టిల్ కొన్ని అయితే షార్ట్స్ తీసిన డ్రోన్ షార్ట్స్ మీకు కూడా నచ్చినాయి అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. పదండి మనం చేపలు కొనుక్కోవడానికి వెళ్ళిపోదాం. మన సండే అంతా ఇక్కడనే అయిపోయేటట్టుంది షామీర్పేట లేక్ దగ్గర. తింటావా ఫిష్? ఇష్టమా సార్ నీకు ఫిష్? సరే పోయి తెచ్చుకుందాం మనం. ట్రైన్ తీసుకుందామా ఫిష్ తీసుకుందామా? ఏదైనా ఒకటే. ట్రైనా? ఫిష్ వద్దా? మనం ఇంత దూరం వచ్చిందే ఫిష్ కోసం. ఫిష్ వద్దు, ట్రైన్ తీసుకొని వెళ్ళిపోదాం అంటూ. ట్రైన్ తింటావా మరి మధ్యాహ్నం లంచ్ కి ట్రైన్ తినేస్తావా? అవును. ఇప్పుడు మరి ఫిష్ అంటే తింటావు, ట్రైన్ తినలేవు కదా. సరే సరే ఓకే. సరే సరే ఓకే. బొమ్మ ఎందుకు నిజంగా పెట్టినాడు బొల్లారం ట్రైన్ లో పట్టణం. వాషింగ్ పని లేకుండా మంచిగా చెరువులకు దించుకొని కడుక్కుంటారు బండి. మొత్తం బండనే ఉంది ఇది, అందుకే మంచిగా ఈజీగా దించుకోండు. మట్టి ఉంటే కనుక కష్టం అయిపోతుంది మళ్ళా ఎక్కించడం. ఇది లొకేషన్ వచ్చేసి ఎగ్జాక్ట్ గా షామీర్పేట బస్ స్టాప్ వైఎస్ఆర్ స్టాచ్యూ వెనకాల అమ్ముతారు. ఈ లేక్ లో పడ్డ చేపలన్నీ తెచ్చి ఇక్కడ అమ్ముతారు అనమాట. అండ్ ఇక్కడ నుంచే మన సిటీకి ప్లస్ వేరే ప్లేసెస్ కి కూడా ఎక్స్పోర్ట్ చేస్తారు. మేము కొంచెం లేట్ అయిపోయినాము, కాకపోతే మాకైతే దొరికినాయి ప్రస్తుతానికి. మిగతా ఎక్స్పోర్ట్ చేసారు, ఇక్కడ లోకల్ గా అమ్మేసుకున్నారు. ఇంకా మనం తీసుకునే చేపలు తీసుకొని ఇక్కడ నుంచి వెళ్దాం. ఈ చేప తీసారు ఎంత పెద్ద ఉందో. ఇది ఏం చేపన్నా? ఆలుగు చేపనంట. ఇది వచ్చేసి ఆలుగు చేపనంట. నేను ఇప్పటివరకు ఎప్పుడు ట్రై చేయలేదు ఇది, ఇప్పుడు కూడా నేను తీసుకోవట్లేదు. ఇదే ప్లేస్ లో ఎవ్రీడే మార్నింగ్ అమ్ముతారు. మీరు అయినంత ఎర్లీగా రండి. 6:30, 7, 8 మధ్యలో వస్తే మీకు లైవ్ చేపలు అంటే బతుకున్న చేపల్ని తెచ్చి అమ్ముతారు. నేను నల్ల పాంప్లెట్లు తీసుకున్నా, అవి 3 kgs తీసుకున్నా. 3 kgs అంటే మనం అవి క్లీన్ చేయించి బోన్లెస్ చేయించుకుంటే తీసుకుందాం. బోన్లెస్ చేయించుకుంటే అరౌండ్ 1.5 kg 2 kgs వస్తుండొచ్చు. ఎందుకంటే అందులో ఉన్న వేస్ట్ అండ్ పైన స్కిన్ ఇవన్నీ కూడా తీసేస్తారు కదా, తీసేసినాక వెయిట్ తగ్గిపోతుంది. కాబట్టి 3 kgs తీసుకుంటే అరౌండ్ 1.5 to 2 kgs వస్తుంది అనుకుంటున్నాను. నేను నాకు ముళ్ళు ఎక్కువ ఉంటే ఫిష్ తినేటప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకే నేను ముళ్ళున్న చేపలు ఎప్పుడు కూడా ప్రిఫర్ చేయ. ఒకవేళ నేను కొర్రమట్టలు ఇట్లాంటివి ఏమైనా చేపలు తీసుకున్నా కానీ వీటిని కూడా బోన్లెస్ చేపించేస్తాను, ముళ్ళని తీపిచ్చేస్తా. పిల్లలకు కూడా తినడానికి ఈజీగా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఇప్పుడు కూడా మేము తీసుకున్న చేపలను అయితే బోన్లెస్ చేపిస్తున్నా. అవి క్లీనింగ్ అయిపోయి మన చేతికి వస్తే తీసుకొని బయలుదేరుతాం. కాకపోతే మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడికి రావడం వల్ల మనకి షామీర్పేట చెరువులో పట్టిన చేపలు తెచ్చి ఇక్కడ అమ్ముతారు. సో అక్కడ చెరువు కూడా చాలా నీట్గా ఉంటుంది. నార్మల్ గా సిటీలో ఉన్న చెరువుల దగ్గరికి వెళ్తే మనము అక్కడికి వెళ్ళంగానే ఆ డ్రైనేజ్ స్మెల్, ఆ డిఫరెంట్ కెమికల్ స్మెల్ అనేది మనకి తెలుస్తుంటది. షామీర్పేట చెరువు దగ్గర అట్లా ఉండదు. ఆ వాటర్ చాలా ఫ్రెష్ గా ఉంటాయి అండ్ అక్కడ ఎట్లాంటి స్మెల్ కూడా మీకు అనిపించదు. అందుకే నేను ఎప్పుడు ఫిష్ తీసుకోవాలన్నా ఇక్కడికి వచ్చి తీసుకుంటా. మీకు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మీరు తీసుకోవాలనుకుంటే రండి, ఇక్కడికి వచ్చి ఫ్రెష్ గా ఫిష్ తీసుకొని వెళ్ళండి. అండ్ ఇప్పుడు నేను తీసుకున్న నల్ల పాంప్లెట్లు ప్రైస్ వచ్చేసి కేజీ 100 రూపీసే. రీజనబుల్ గా ఉంటుంది ప్రైస్ కూడా, ఇక్కడ తక్కువ రేట్ కే వస్తాయి. రవ్వలు వచ్చేసి 200 రూపీస్ కేజీ అంట. కొర్రమట్టలు వచ్చేసి 500 రూపీస్ కేజీ అంట. ఇక్కడ ఎక్కువ మటుకు రవ్వలు, కొర్రమట్టలు, నల్ల పాంప్లెట్లే దొరుకుతాయి. మిగతాయి కూడా ఇప్పుడు నేను ఒక చేప చూపించిన కదా, అట్లాంటివి కూడా దొరుకుతాయి. ఇంకా వాళ్ళకి ఏవి పడితే అవి ఇక్కడ తెచ్చి అమ్ముతారు. ఇంకా మిగతా మిగిలినవి ఎక్స్పోర్ట్ చేస్తారు. మేము చేపలు తీసుకునే దగ్గరనే ఒక టాయ్ స్టోర్ ఉంటే వీడు ట్రైన్ పట్టేసుకుంటే. చూపి ఒకసారి ట్రైన్ చూపి. పొద్దున 9 o'clock కరెక్ట్ గా షామీర్పేటలో ఉన్నాము, షామీర్పేట చెరువు దగ్గర. ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అవుతుంది.
లంచ్ టైం అవుతుంది. ఇప్పుడు మేము చేపలు తీసుకొని పోతున్నాం ఇంటికి. చేపలు తీసుకోవడం తొందరనే తీసుకున్నాం. అక్కడికి వచ్చే షామీర్పేట లేక్ దగ్గర టైం స్పెండ్ చేసి చేపలు తీసుకునే ప్లేస్కి వచ్చి చేపలు తొందరనే తీసుకున్నాం. కానీ క్లీనింగ్ దగ్గర చాలా టైం పట్టింది. అంటే మాకంటే ముందు చాలామంది ఉన్నారు లైన్లో. ఇంకా దగ్గర 1.5 hours 2 hours క్లీనింగ్ దగ్గరనే మాకు టైం పట్టేసింది. ఫైనల్గా మాకు కావాల్సిన చేపలు అయితే దొరికినాయి. అండ్ మంచిగా నీట్గా క్లీన్ చేసి ఇచ్చిండు. నీట్గా క్లీన్ చేసి బోన్లెస్ చేసి ఇచ్చిండు. ఇంకెళ్దాం ఇంటికి వెళ్ళినాక ఈరోజు చేపల ఫ్రై, బోన్లెస్ చేపల ఫ్రై ఎంజాయ్ చేద్దాం. ప్రేమ్ 2 రకాలు తీసుకోండు. రవ్వ ఒకటి, పాంప్లెట్స్ ఒకటి. పిల్లలకు తిన్నారు కదా ముళ్ళతోటి, సో బోన్లే తీసుకున్నాం పిల్లలకి. మేమేమో పులుసు పెట్టేసి ఇలా సండే స్పెషల్. నీకు ఇష్టమా ప్రేమ్ పులుసు? ఇష్టం నాకు చాలా. నాకు ఫ్రై ఇష్టం. పులుసు నాకు పప్పుచారు, అంచుకి చేపల ఫిష్ ఫ్రై ఉంటే మజా ఉంటుంది. అది కూడా బోన్లెస్ ఫిష్ ఫ్రై. బోన్ ఉంటే మళ్ళీ ఆ ముళ్ళులు వస్తుంటే తినబుద్ది అది దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది. నాకు ఏదైనా ఈజీగా ఉండాలి తినేటప్పుడు. కష్టంగా ఉంటే అది పోదు. తినాలంటే నాకు ఫస్ట్ థింగ్ తినడానికి ఓపిక ఉండదు. ఇంకా ముళ్ళులతో తినాలంటే ఇంకా చాలా ఓపిక ఉండాలి. ఈరోజు లంచ్ రైస్, ఫిష్ ఫ్రై, పప్చార్. నా ఫేవరెట్ కాంబినేషన్. చాలా బాగుందా ఫిష్ బాగుందా? నచ్చిందా నీకు? అక్కడ చెప్పు సూపర్ ఉందని చెప్పు బాగుందని చెప్పు. సూపర్ అని హలో. మనకు తినడం ఒకటే తెలుసు, చెప్పడం తెలియదు కదా. బైక్ రిసీవ్ అయిన యాక్సెసరీని ఈరోజు ఇన్స్టాల్ చేసి మీకు చూపిద్దాం అనుకున్నా. కాకపోతే ఈ వీడియో ఇప్పటికే లెంతీ అయిపోయింది. సో అందుకని దాన్ని నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఇన్స్టాలేషన్ ప్రాసెస్ని. ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే వీడియోని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. వీడియోలో ఏం నచ్చిందో నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నేను ఎప్పుడే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ ఇలాంటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సీ యూ, బాయ్, టేక్ కేర్, బాయ్.